ఈరోజున విశ్వాసులకి తండ్రి అని పిలువబడ్డాడు అబ్రహాం. కానీ శారమ్మ గారు కూడా విశ్వాసులకి తల్లే. తను కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంది. ఇంకో మాట చెప్పాలంటే అవ్వ గురించి మాట్లాడాలంటే గాడ్స్ మాస్టర్ పీస్ అవ్వ. గాడ్స్ మాస్టర్ పీస్. దేవుడు అవ్వని కలుగు చేశాడు. ప్రక్కటెముక నుంచి అవ్వని తయారు చేశాడు. జీవం గల ప్రతిదానికి అవ్వమ్మ ఏంటి? తల్లి. ఈ విషయంలో మనందరికీ జీవాన్ని పంచిచ్చింది ఆ అవ్వమ్మ. కానీ అవ్వమ్మ చేసినటువంటి ఒక చిన్న తప్పిదం, చిన్నదే ఏంటిలేండి, పెద్దదే. ఆమె చేసిన తప్పిదాన్ని బట్టే ఈరోజు ఇంత శాపాన్ని అనుభవిస్తున్నాం. కానీ పెద్ద తప్పే చేసింది. ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేసింది. శాపాన్ని ఆమె కూడగట్టుకుంది, మనకు కూడా పంచింది అవ్వమ్మ తల్లి. ఆ తర్వాత మనకి చాలా ఆదర్శప్రాయాలైనటువంటి తల్లి మోషే. తల్లి పేరేంటి? యోకెబేదు. వాస్తవానికి అక్కడ ఒక సిద్ధాంతం ఉంది. అక్కడ ఒక ఫరో ఏం చేశాడంటే ఏ ఒక్కరూ కూడా జీవించకూడదు, చిన్న బిడ్డలందరూ కూడా మరణించాలనే ఉద్దేశంతో శాసనాన్ని చేస్తే రాజాజ్ఞను కూడా మీరింది. రాజాజ్ఞను మీరింది. ఆ కుమారుని ప్రొటెక్ట్ చేసింది. ఎవరో కుమారుని ప్రొటెక్ట్ చేసింది. ఈ రోజున ఫరో లాంటి వారు నీకు కూడా తగులుతారు. నువ్వు తల్లిగా ఉన్నప్పుడు ఫరో లాంటి వారు, అంటే ఫరో ఇక్కడ సాతానికి సాదృశ్యం. సాతానుడు ఏం చేస్తాడంటే నీ బిడ్డల్ని నిత్య నరకాగ్ని గుండానికి తీసుకువెళ్ళడానికి, నాశనం చేయడానికి, నీ బిడ్డల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు ఒక యోకెబేదు వలె నీ కుమారుని ఏం చేయాలి? ప్రొటెక్ట్ చేయాలి. హౌ ఆర్ యూ ప్రొటెక్టింగ్ యువర్ చిల్డ్రన్ ఫ్రమ్ దిస్ కంటామినేటెడ్ వరల్డ్? ఈ పాపము నుంచి, శరీర కార్యాల నుంచి, భయంకరమైన సమాజం నుంచి నీ బిడ్డల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నావు? ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నావు? ఎప్పుడైనా ఆలోచన చేస్తావా నా బిడ్డల్ని నేను ప్రొటెక్ట్ చేయాలి? ఈ భయంకరమైనటువంటి ఆ వరల్డ్ ఫిలాసఫీస్, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన ఫిలాసఫీస్ ఉన్నాయి, అనేకమైన సిద్ధాంతాలు ఉన్నాయి. దేవుడు లేడు అనేటువంటి సిద్ధాంతం ఉంది. దేవుడు ఉన్నాడు కానీ సృష్టి దేవుడు అని చెప్పేటువంటి వారు కొంతమంది ఉంటారు. రకరకాల సిద్ధాంతాలు, రకరకాల ఫిలాసఫీస్ ఉన్నాయి. ఈ ఫిలాసఫీస్ నుంచి మన బిడ్డల్ని ఏం చేయాలి? సత్యములోకి నడిపించాలి, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. ఏం చేస్తామండి? పిల్లల్ని అయితే కంటాం కానీ వారి బుద్ధులను కంటామా అంటారు. లేదు ప్రియ తల్లి, నీ బిడ్డల్ని అద్భుత రీతిగా పెంచేటువంటి బాధ్యత, పెంచేటువంటి ఆ కన్సెంట్ ప్రభు నీకు ఇచ్చాడు. లైట్ తీసుకోవడానికి లేదు. తల్లారా, మీ మీద ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంది. దేర్ ఈజ్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ అపాన్ యువర్ షోల్డర్స్. అందుని బట్టి మీ బిడ్డల్ని మౌల్డ్ చేసే విషయంలో, మీ బిడ్డల్ని దేవుని కొరకు వాళ్ళని నిర్మించే విషయంలో మీరు ఖచ్చితంగా బాధ్యతను వహించాలి, జాగ్రత్త తీసుకోవాలి. యోకెబేదు తన కుమారుని రక్షించే విషయంలో ఎంత బాధ్యత తీసుకుందండి. ఒక పెట్టి తయారు చేసింది, ఆ పెట్టికి కింద కీలు పూసింది, నైల్ నదిలో విడిచిపెట్టింది. నైల్ నదిలో భయంకరమైనటువంటి మొసళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. బిడ్డల చుట్టూ కూడా భయంకర మొసళ్ళు ఉంటాయి, దుష్టులు ఉంటారు, దుష్ట మనుషులు ఉంటారు. వారిని నీ బిడ్డలు వారిలో కలిసిపోకుండా, ఈ సాతాను యొక్క ప్రభావం వారి మీదకి లేకుండా బిడ్డలను ప్రొటెక్ట్ చేసేటువంటి వారుగా మనం ఉండాలి. ఆఖరి జీవితాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఎంతో ఓర్చుకున్న తల్లి అండి. ఆ ఎడారుల్లో దాహం అని అంటున్నాడు కుమారుడు. అమ్మా చచ్చిపోతున్నానన్న, దాహం దాహం అంటుంటే ఓర్పుతో ఉన్నటువంటి ఆ హాగరు దేవునికి మొర్రపెట్టింది. మన జీవితాల్లో కూడా ఓర్పు ఉండాలండి. మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు రిసీవ్ చేసుకోవడానికి ఓర్పు ఉండాలి. ఆ ఎడారులో ప్రార్థన చేస్తుంది, చూచుచున్నవాడా నా స్థితిని చూస్తున్నావు కదయ్యా అని ఎప్పుడైతే ప్రార్థన చేయగానే ఎడారిలో దేవాదేవుడు జీవ జల నదుల్ని సృష్టింపజేశాడు. నీటి బొగ్గను దేవుడు సృష్టింపజేసి వారిని ఆశీర్వాద ఫలంలోకి నడిపించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అత్త స్థానంలో ఉన్నటువంటి తల్లి లాంటి నయోమి. రూతుకి అత్త కాదు, ఎవరు? తల్లే. ఎంత ప్రేమ అండి ఆ కోళ్ళంటే. వాస్తవానికి నా కొడుకు చచ్చిపోయాడు, ఇది బతికేసింది అనుకున్న అసూయతో ఉండాలి. కానీ ఆ కోడలి యొక్క జీవితం గురించి ఆలోచన చేసినటువంటి ఆ నయోమి అత్తగారులందరికీ ఆదర్శం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అత్తగారులందరికీ ఆదర్శం అండి. బోయేజుని పరిచయం చేసింది. బోయేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో సిద్ధపరుస్తూ ఉంది. నిజంగా ప్రియ తల్లులారా, బోయేజ్ అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. నీవు కూడా నీ బిడ్డల్ని బోయేజుకు దగ్గర నడిపించడానికి నీ బిడ్డలను సిద్ధం చేయాలి. అమ్మా చక్కగా నూనె రాసుకో అమ్మా, చక్కగా బట్టలు ధరించుకో అమ్మా అని చెప్పి ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉంది. ప్రియ తల్లులారా, సో నయోమును చూస్తున్నప్పుడు మీరు కూడా మీ బిడ్డల్ని ప్రిపేర్ చేయాలి. ప్రభు రాకడలో మీ బిడ్డలు ఎత్తబడ్డానికి మీ బిడ్డల్ని ప్రిపేర్ చేయాల్సినటువంటి వారు ఉన్నారు. నేను ఇంకొక తల్లి గురించి చెప్పి నా సందేశాన్ని ముగింపులోకి తీసుకొచ్చేస్తాను. సెరూయా అనేటువంటి ఒక తల్లి ఉందండి. సెరూయా ఎవరంటే
దావీదు యొక్క సహోదరి. దావీదికి సహోదరులు కూడా ఉన్నారా? మాకు ఇప్పుడే తెలుసు అని అనుకుంటారేమో. సెరూయా అనేటువంటి ఒక స్త్రీ ఉంది, ఒక తల్లి ఉంది. ఎంత మంచి తల్లి అంటే ప్రార్థనా పరురాలండి. బిడ్డలను దైవికంగా పెంచాలని కోరుకుంది. దావీదుకి ఉపయోగకరంగా నా బిడ్డలు ఉండాలి, మావయ్యకు ఉపయోగకరంగా ఉండాలని బైబిల్లో ఒక వీర మహిళ ఉంది. ఈమె పేరు సెరూయా. 3 మహావీరుల్ని దేవుని కోసం సిద్ధం చేసింది, ఇశ్రాయేల్ దేశం కోసం సిద్ధం చేసినటువంటి వీర మహిళ సెరూయా. అందరు చెప్పండి, సెరూయా. ఎవరిని ప్రొడ్యూస్ చేసింది? ఎవరిని ఆ ఇశ్రాయేల్ రాజ్యానికి గొప్ప వ్యక్తిని, యోవాబు అనేటువంటి గొప్ప సైన్యాధిపతిని దావీదుకి ఇచ్చింది. ఇజ్రాయెల్ దేశంలో గొప్ప పోరాట పట్టుమ కలిగిన యోవాబుని కానుగ్గా ఇచ్చింది సెరూయా. ప్రిపేర్ చేసింది. రే, జీవంగల దేవుని ఆరాధన చేస్తున్నాం, మనం జీవంగల దేవుణ్ణి గణపరిచేటువంటి వారుగా ఉండాలి. మీ తలాంతులు, మీ బలము, నీ శక్తి, నీ యుక్తి దేవుని రాజ్య విస్తరణ కొరకు వినియోగించబడాలరా. నువ్వు ఒక సైన్యాధ్యక్షుడిగా ఉండాలి, ఒక సైన్యాధిపతిగా ఉండాలి అని దావీదుకి సైన్యాధిపతిగా ఉండటానికి ప్రిపేర్ చేసిన సెరూయా యోవాబుని. యోవాబు గురించి చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధంలో రాయబడతాయి. ఆ తర్వాత అభిషై అనేటువంటి వ్యక్తి, అసాయేలు అనేటువంటి 3 అద్భుత రీతిగా ప్రొడ్యూస్ చేసిన తల్లి సెరూయా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆల్రెడీ చెప్పాను మదర్స్ డే ఎలా వచ్చింది, దాని చరిత్ర ఏంటో చెప్పాను. వుడ్రో విల్సన్ అనేటువంటి వ్యక్తి 1914 మే 10న ఈ దినాన్ని అఫీషియల్గా మాతృత్వ దినోత్సవంగా, మదర్స్ డేగా అనౌన్స్ చేశాడు. గాడ్లీ మదర్స్ గురించి మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది గాడ్లీ మదర్స్ ఉన్నారు. ఇంకా మాటలు చెప్పలేదు, వాక్యానుసారమైనటువంటి తల్లులు. మీరు ఎలా ఉండాలి? ఏ తల్లులుగా ఉండాలి? వాక్యానుసారంగా నడిచేటువంటి తల్లులుగా ఉండాలి. ధర్మశాస్త్రం ఏది చెప్తుందో, ప్రభువారు ఏ మార్గంలో మనల్ని నడవమంటున్నాడో, దేవుని వాక్యం మనల్ని ఏ ఆదేశాలు మనకి ఇస్తుందో ఆదేశాల ప్రకారము, దేవుని యొక్క మాటల ప్రకారము, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటల ప్రకారం నడిచేటువంటి వాడు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేటువంటి వాడు. దేవుడు ఎవరిని దీవిస్తాడనంటే, దేవునికి ఎవరు ఇష్టమోనంటే, దేవుని రాజ్యానికి ఎవరు వారసులుగా ఉంటారనంటే, చాలా జాగ్రత్తగా వినండి, వాక్యానుసారంగా జీవించినటువంటి వారే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఎవరు దీవించబడతారంటే, ఇష్టానుసారంగా జీవించిన వారు, అక్రమం చేసేటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉండరు. కానీ దేవుని వాక్యానుసారంగా జీవించేటువంటి వారు దీవించబడతారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు మన ప్రభు అయినటువంటి దేవుడు ఆయన తల్లితో పోల్చుకున్నాడండి. నేను తల్లిని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. 3 సందర్భాలు మీకు ఈ ప్రత్యేకమైన సమయంలో జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 42:14లో ప్రసవ వేదన గల స్త్రీ ఎంత భారంతో పిల్లలను కంటుందో అనేటువంటి ఉద్దేశాన్ని చెబుతూ, నేను ప్రసవ వేదన కలిగినటువంటి వ్యక్తిని, నీ తల్లి ఏ విధంగా ప్రసవ వేదన పడిందో నేను కూడా ప్రసవ వేదన పడేటువంటి వాడిని దేవుడు మాట. చిరకాలం నుండి నేను మౌనంగా ఉంటుని, ఊరుకొని నన్ను అణుచుకుంటుని, ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయచ్చు ఓగొర్చుచు. చూడండి, ఇక్కడ దేవుడు వాస్తవానికి ప్రసవ వేదన పడుతున్న స్త్రీ వలె ఆయన ఊపిరి తీయచ్చు ఓగొర్చుచు రోజుచున్నాడట. మీరు ఎప్పుడైనా సరే డెలివరీకి వచ్చిన మదర్ని చూసారా హాస్పిటల్లో? చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ప్రభు కూడా అంటున్నాడు, నేను మిమ్మల్ని బట్టి ప్రసవ వేదన పొందుచున్నాను. ప్రభువారు కూడా మనల్ని బట్టి ఆయన వేదన చెందుతున్నాడు, ప్రసవ వేదన చెందుతున్నాడు. అందులో బట్టి గెస్సిమేనా తోటలో ఆయన వేదన చెందినప్పుడు ఆయన యొక్క చెమట రంధ్రాల్లోంచి రక్తం బయటకు వచ్చిందట. అంటే మీరు చూడండి, ఇక్కడ ఏమైనా డాక్టర్స్ ఉంటే నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ఇది రైటో కాదు చెప్పండి. డాక్టర్స్ ఈరోజు ఏం చెప్తున్నారంటే, ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వటం ఎంత ప్రయాస, ఎంత కష్టం అని అంటే, మన బాడీలో ఉన్నటువంటి 20 ఎముకలు పటపటా ఇరిగిపోతే ఎంత నొప్పి వస్తుందో, ఎంత పెయిన్ వస్తుందో, ఒక స్త్రీ ప్రసవ వేదన పొందుతున్నప్పుడు అంత పెయిన్ అనుభవిస్తుందట. పెళ్లి కానోళ్ళు భయపడొద్దు, కానీ డాక్టర్లు చెప్తుంది ఈ విషయం. అది ఒక ఎముక ఇరిగిపోతే ఎంత బాధ ఉంటుందండి. ఎముక ఇరిగిపోయిన వాళ్ళకి తెలుస్తుంది. అది యాక్సిడెంట్లో ఎముక ఇరిగిపోయిన తర్వాత ఆర్థోపెడిషన్ వార్డులో వేస్తారు. అప్పుడు గట్టిగా కేకలు పెడతా ఉంటారు. ఎవరన్నా వెళ్ళి ఎక్కడ తగిలిందని చెప్పి చెయ్యాలా వేసారనుకోండి, చాలా బాధ ఉంటుంది. అది ఎవరు నువ్వు ఎక్కడ పెడితే అక్కడ చేయలేకరా ఇరిగిపోయింది అంటావు కదా. 20 ఎముకలు ఒక్కసారిగా ఇరిగిపోతే ఎంత నొప్పి ఉంటుందో, ఒక తల్లి తన బిడ్డకు డెలివరీ చేస్తున్నప్పుడు, ప్రసవిస్తున్నప్పుడు అంత నొప్పి ఉంటుందట. మరి
ప్రసవ వేదన ప్రభువు కూడా పొందుతున్నాడని యెషయా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ప్రసవ వేదన, చంటి బిడ్డలు, ఒక రకంగా చెప్పాడు గర్భవతిగా ఉన్నటువంటి తల్లిగా ఆయన తను తాను రుజువుపరుచుకుంటున్నాడు, ప్రూవ్ చేసుకుంటున్నాడు. రెండో అంశం ఏంటంటే యెషయా గ్రంథం 49:15 యెషయా గ్రంథం 49:15 స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుతునా వారైనా మరుతును గాని నేను నిన్ను మరువను. ఇక్కడ అంటున్నాడు, మొదటి ప్రసవ వేదన గల స్త్రీ, రెండోది ఏంటో తెలుసా, స్త్రీ తన గర్భం పుట్టిన బిడ్డను కరుణింపకుండా. అంటే ఇక్కడ ఆలోచించండి, చంటి బిడ్డల తల్లిగా, ఇన్ఫాంట్ మదర్. ఏమంటే మీరు అందరూ ఆ స్టేజ్ నుంచి కదా వచ్చారు. గర్భవతిగా ఉన్నప్పుడు తల్లిగా మీరు ఉంటారు. ఆ తర్వాత ఇన్ఫాంట్ స్టేజ్లో మీ పిల్లలకి 3, 4, 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంత ప్రయాసం, నిద్ర ఉంటుందా? ఏమంటే కరెక్ట్గా రాత్రి పడుకోరు, ఉదయం పడుకుంటారు. ఏమంటే చాలా ప్రయాసం ఉంటుంది. సో వాళ్ళు పాలుకు లేపుతూ ఉంటారు. మనకు అలా నిద్ర పడుతున్న టైంలో సో వాళ్ళు ఏం చేస్తారు, మంచాన్ని తడుపుతూ ఉంటారు, మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకుని మళ్ళీ డైపర్లు మార్చుకుని. ఏమంటే ఎంత ప్రయాసం ఉంటుంది. పురుషులకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు, మన స్త్రీకి నిద్ర ఉండదండి. వాస్తవానికి బాడీ అంతా హీట్ చేసేసి రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి తల్లికి. ఆ యొక్క ఇన్ఫాంట్ మదర్ స్టేజ్లో చాలా ప్రయాసపడుతుంది. ప్రభు కూడా అంటున్నాడు, నేను ఇన్ఫాంట్ మదర్ని ఏ విధంగా, చిన్న బిడ్డల్ని ఏ విధంగా టేక్ కేర్ చేస్తానో, ఏ విధంగా కన్సర్న్ చేస్తానో, ఏ విధంగా నరిష్ చేస్తానో, నేను మిమ్మల్ని కూడా ఆ రీతిగా నరిష్ చేస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకా బిడ్డలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఒక తల్లి వాడిని ఆదరించినట్లుగా ప్రభు మనల్ని ఆదరిస్తాడని అదే యెషయా గ్రంథం 66:13 రాయబడింది. ప్రభు మనల్ని ఆదరించేటువంటి వాడు. ఒక తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను.